ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా తన డ్రీమ్ని పర్సూ చేసే క్రమంలో ఎంత కష్టమైనా పడతాడు. చాలా సందర్భాల్లో తన ప్యాషన్ కోసం అహర్నిశలో కృషి చేస్తాడు. ఎవరైతే తన ప్యాషన్ కోసం అహర్నిశలో కృషి చేస్తారో వాళ్ళకి పెయిన్ తెలియదు, నేను ఇంత కష్టపడిపోతున్నానని సఫరింగ్ తెలియదు. దానికి ప్రధాన కారణం తను చేసే పని తన ప్యాషన్ అయి ఉండాలి. జనరల్గా మన లక్ష్యమే మన ప్యాషన్ అయినప్పుడు ఆ లక్ష్యం కోసం ఏదైనా చేస్తాం, దేనిలో అయినా ఎదురుస్తాం, బంగాళాఖాతమైన ఇదేస్తాం. దానికి ప్రధానమైన కారణం మన ప్యాషన్ అన్నమాట. మన ప్యాషన్ ఎక్కడుందో మనమే ఎత్తుక్కోవాలి. మనం బాల్యంలో ఉన్నప్పుడు కొంతకాలం క్రికెటర్ అవుదాం, కొంతకాలం సినిమా యాక్టర్ అవుదాం, కొంతకాలం పెద్ద ఆఫీసర్ అవుదాం, రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక వయసు రాగానే స్థిరమైన ప్యాషన్ అనేది ప్రతి మనిషి మనసులో ఉంటుంది. మన ప్యాషన్ ఏంటో ఫస్ట్ మనం గ్రహించాలి. మన ఇష్టం ఎక్కడుందో మనం ఛేదించాలి. ఆ ఇష్టంతో పనిచేసినప్పుడు, ఆ ఇష్టం కోసం పనిచేసినప్పుడు ఎంత కష్టమైనా పడతాం. మన కళ సాకారం కోసం ఎంత పోరాటమైనా చేస్తాం. జనరల్గా ఒక డ్రీమ్ ఉన్నప్పుడు నిద్ర, ఆకలి, దాహం ఏం తెలియవు. ఆ డ్రీమ్ కోసం పరిగెడుతూ ఉంటాం అన్నమాట. మనం ఏ రోజు ఏ పని చేసినా రోజులో ఒక్కసారన్నా మన డ్రీమ్ గుర్తొస్తూ ఉంటుంది. అదే నిజమైన ప్యాషన్ దాగుంటాం అంటే. ఈ ప్రపంచంలో చాలామంది వ్యక్తులు ఎవరో చెప్పారనో, ఎవరో గైడెన్స్ ఇచ్చారనో క్షణికంగా సడన్గా ఒక విషయాన్ని తన లక్ష్యంగా ఎంచుకుంటారు. వాళ్ళ మనసులో అప్పుడు దాకా అది ఉండదు, లేదా దానిపైన పూర్తి స్థాయి ఇష్టం ఉండదు. అలా మాత్రం ఏ పని చేయకూడదు. 100% మన ఇష్టంతో, 100% మన ప్యాషన్తో మనం కనుక ఒక పని స్టార్ట్ చేస్తే దాన్ని ఛేదింతే తీరుతాం. ఒకవేళ మన ప్యాషన్ మనం ఛేదించలేకపోతే అంతకంటే గొప్ప విషయాన్ని అదే రంగంలో మనం సాధిస్తాం. ఇది మనం చాలా విషయాలు చూసాం. చిన్న చిన్న వ్యక్తులు ఒక చిన్న పని చేయడానికి బయలుదేరి చాలా గొప్పగా సాధిస్తారనమాట. దానికి కారణం ఏంటి తెలుసా? ప్యాషన్. ఈ ప్యాషన్తో బయలుదేరండి. ప్రతి క్షణం ప్యాషన్ గురించి ఆలోచించండి. మన డ్రీమ్ ఏంటి, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలి, ఆ సాధించిన వాళ్ళ కథలేంటి, ఇట్లాంటివి కొన్నిసార్లు ఆలోచించండి. ఇవే నిజంగా మనకి మైలురాళ్ళు అవుతాయి మన జీవితంలో. ఇదే జీవిత రహస్యం. మనం కొన్ని సందర్భాల్లో గొప్ప గొప్ప పుస్తకాలు చదువుతూ ఉంటాం. చదివి ఉదాహరణకి ఒక సీక్రెట్ అనే ఒక బుక్ ఉంది. ఆ బుక్లో అసలు మనం ఏదనుకున్నా సాధించే సీక్రెట్ ఏంటి అని రాసి ఉంటుంది. మనం ఏదనుకున్నా సాధించాలంటే పెద్ద సీక్రెట్ ఏం కాదు. మన మనసులో అహర్నిశలా తప్పిస్తే మనం ఏదనుకుంటే అది మన దగ్గరకు వస్తుంది. అదే సృష్టి రహస్యం, అదే లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఒక మనిషి మనసు అయస్కాంతం కన్నా ఆకర్షించే శక్తి ఉంది ఆ మనసుకి. సో ఆ మనసులో ఏదైతే ఫోకస్తో ఉన్నాడో ఆటోమేటిక్గా దాని చుట్టూ ఆలోచనలు, దాని చుట్టూ పనులు స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు దాన్ని సాధించే క్రమంలో ఆ మనిషి ఎంతకైనా పరితపిస్తాడు, ఏ పనైనా చేస్తాడు. ఆటోమేటిక్గా మనిషి దాన్ని సాధిస్తాడు. ఒకవేళ అది సాధించలేకపోతే ఇంకా గొప్ప విషయాన్ని సాధిస్తాడు. ఇదే ప్యాషన్ అంటే, ఇదే డ్రీమ్ అంటే. ఇలాంటి కళలు మనం కందాం, ఇలాంటి కళల్ని నిజం చేసుకుందాం.